చూడమ్మా, లైఫ్ అనేది ఎప్పటికీ ఒకటే విధంగా ఉంటుందని అసలుకే అనుకోకు. ఎవ్రీ టైం అది చేంజ్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్గా ఒక హిందూలా నేను చెప్తున్నాను, నువ్వు నాకు ఏంటో ఏ కమ్యూనిటీ తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను ఒక హిందూ లెక్క. మనం పుట్టింది భూమి మీద ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. మనము ఆ రీజన్ ప్రకారం వెళ్ళాలి. చెప్పాలంటే యాక్చువల్గా ఆ రీజన్ ప్రకారం వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం చేసే తప్పు ఏంటిదంటే మన లైఫ్లో ఇలాంటి ఆబ్స్టికల్స్ అంటే ఇట్లాంటి ఇవి వచ్చి మనల్ని మొత్తం చెడగొట్టేస్తాయి. అంటే మన లైఫ్ అక్కడే స్టాప్ చేసేసాయి. మన ముందు ఏమున్నది, వెనక ఏమున్నది అని ఏం చూసుకోము. ఇక మనం 10th తర్వాత ఇంటర్ చేయాలి. మనం ఇంటర్ చేయకుండా ఇంటర్లో లవ్ చేస్తున్నాం. ఆ లవ్ ఏమైపోతున్నది, ఆ ఇంటర్ కంప్లీట్ కాదు, మన డిగ్రీ చేతికి రాదు, మన ఎంబీఏ చేయలేము, లా చేయలేము. మన లైఫ్ అక్కడనే ఆ పోరంబోకుతోటి, ఆ అబ్బాయితోటి, ఒక అమ్మాయితోటి లైఫ్ అక్కడనే ఆగిపోతుంది. అలా ఎందుకు? ఫస్ట్ ఇది నీ లైఫ్. అరే ఒక్కడు ఏమనుకుంటాడు అని నీకెందుకమ్మా? ఫస్ట్ వాడు చేసేదాన్ని సంసార పనులా? ఎవడైనా సరే వాడు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు అర్థమైతే నువ్వు చేయాల్సిన మొదటి పని అతను నువ్వు అవాయిడ్ చేయడము. వాడు ఇలా చేస్తాడు, నేను ఇలా చేస్తాను, ఇంకా వాడు నన్ను తప్పుగా అనుమానిస్తాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. అరే లైఫ్ ఇది ఒక గేమ్ కాదు. ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో చెల్లె, ఇప్పుడు కూడా చెప్తున్నాను, లైఫ్లో చాలా కష్టాలు వస్తాయి. మన మెయిన్ గోల్ ఏంటో దాని మీద పోవాలి. నువ్వు లవ్ చేయి, ఇప్పుడు కాదు, నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తిని లవ్ చేయి. అదే అది బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు అతన్నే లవ్ చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు వీళ్ళు లవ్ చేసి ఒక సర్టన్ టైంలో వీళ్ళతో లవ్లోనే ఉన్నప్పుడు ఇంకొకరిని చూపించి మీ డాడీ పెళ్లి చేసుకో అంటే ఏం చేసుకుంటావు? ఎవరిని చేసుకుంటావు? దట్స్ నాట్ ఏ కరెక్ట్ టు యూ. ఎప్పటికైనా నువ్వు ఒక వ్యక్తికి పోవాల్సిందే, ఆ వ్యక్తిని ప్రేమించాల్సిందే. ఈ వ్యక్తి నీకు సెట్ కాడు అని నీకు అర్థమైనప్పుడు వదిలేయాలి. వీడు నీకు ఇంత బాధలు ఇన్ని ఇస్తున్నాడు అంటే నీకు 1000 మెసేజ్లు, దాదాపు 1000 మెసేజ్లు అంటే నా లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు. నాకు అంతమంది చేయడం, అన్ని మెసేజ్లు చేయడు. నా బర్త్డే కూడా రావు అన్ని మెసేజ్లు. కానీ అన్ని 1000 మెసేజ్లు చేసినాక కూడా నీకు ఒక రిప్లై ఇవ్వకపోవడం అది చాలా తప్పు చెల్లె. సీరియస్గా మూవ్ ఆన్ అయిపో. మూవ్ ఆన్ అంటే లవ్స్ ఇవన్నీ వద్దు అనుకొని ముందుకు వెళ్ళిపో. మనం చూసేది ఒకదాని కోసం, ఏదో లాస్ట్ కోసం, సెక్సువల్ అపియరెన్స్ కోసం, ఇంకా ఏదో దానికోసం మనం చూస్తాం. కానీ అది హార్ట్కి కనెక్ట్ అయిపోతుంది, మన ఫీలింగ్స్కి కనెక్ట్ అయిపోతుంది, మన లైఫ్కి కనెక్ట్ అయిపోతుంది, ప్రతి ఒక్కదానికి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన ఫీలింగ్స్ నుంచి మనం బయటికి రావడానికే మనకు దాదాపు సంవత్సరాలు పడతాయి. ఈ సంవత్సరాలు మొత్తం ఈ కనెక్షన్ ఆఫ్ ఫీలింగ్స్ మీద బతుకుతే మనం తర్వాత ఏం చేయడానికి అసలు ఏముంటుంది అక్కడ? ఫస్ట్ నువ్వు డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేయాలి. ఎంబీఏ కూడా జాబ్ ఎందుకు చేస్తున్నావు? ఏదో కొద్ది ఆదాయం కోసం. ఆ ఆదాయం ఎందుకు? నీ ఫ్యూచర్ కోసం నువ్వు దాచిపెట్టుకుంటున్నావు. దాంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీకు ఒక క్లారిటీ ఉంది. కానీ అక్కడ దాకా రావు కదా, ఇంకా వేరే చేస్తావు కదా, వేరే కనిపెడతావు కదా, వేరే ఏదో ఒకటి. లైఫ్ నాట్ ఎండ్, బట్ అవర్ థాట్స్ ఎక్కడున్నాయో అక్కడనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. నీకు కాల్లోనే చెప్దామని అనుకున్నా, నువ్వు కాల్ మాట్లాడే సిచ్యువేషన్ లేవు అని నాకు అర్థమైనది. ఈ మెసేజ్ రికార్డ్ మళ్ళీ వాడికి పంపించగల, వాడు పంపిస్తే వాడు ఏం చేసేది లేదు. కానీ విను, అర్థం కాకపోతే ఇంకొకసారి విను, లేకపోతే ఇంకొకసారి విను. లైఫ్ తల్లి గుర్తుపెట్టుకో, ఒక్కటే విధంగా ఉండదు, చేంజ్ అవుతుంది. నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. నువ్వు అలా సఫర్ కావాలని నాకు నచ్చడం లేదు. నువ్వు సఫర్ కావద్దు ఫస్ట్.